నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. టీడీపీ మంగళగిరి పార్టీ ఆఫీస్ పై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆయన్ను పరామర్శించేందుకు గుంటూరు జైలుకు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి. అక్కడ మరి ఇప్పుడున్న ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. ఇక చంద్రబాబుకి అడ్మినిస్ట్రేషన్ చేత కాదు అంటూనే ఆయన చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఒక దళిత ఎంపీని మాజీ ఎంపీని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా ఆయన మాట్లాడటం అయితే జరిగింది. మరి ఇదే గతి రాబోయే రోజుల్లో టీడీపీ వాళ్ళకు కూడా పడుతుంది అని చెప్పి ఆయన కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ మరి ప్రభుత్వాన్ని అయితే బెదిరించినట్టే మాట్లాడటం అయితే చూసాము. మరి ఆయన ఇలా మాట్లాడడానికి కారణం ఏంటి? మరి ఆయన సమయంలో ఇలా చేసిన వాళ్ళకి కేవలం 41A నోటీసులు ఇచ్చి వదిలేశామని, ఇప్పుడు ప్రభుత్వం మాత్రం తప్పుడు సాంప్రదాయానికి తెరలేపుతోంది, కక్షపూరిత రాజకీయం చేస్తుంది అంటున్నారు. సో ఆయన మాటలు ఎంతవరకు నమ్మే అవకాశం ఉంది? ఇలాంటి వివరాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకుడు కొర్రపాటి కిషోర్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఆవేశపూరితంగా మాట్లాడారు. మరి అది ఆవేశం వరుసగా నాయకులు అరెస్ట్ అవుతున్నారనో, లేకపోతే మొన్న విజయవాడ వరద బాధితుల విషయంలో మరి చంద్రబాబు గారికి గుడ్ నేమ్ వచ్చిందని కావచ్చు, మరి కొత్తగా కూడా ఒక సలహాదారుని ఎంపిక చేసుకోవడం అయితే ఆయన జరిగింది, నియమించుకున్నారు. సో ఆయన రాసిచ్చిన స్క్రిప్టో తెలియదు కానీ మొత్తానికైతే చంద్రబాబు గారికి అడ్మినిస్ట్రేషన్ చేతగాదు అంటున్నారు. మరి దళిత నాయకుడిని కూడా అరెస్ట్ చేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు. దళితులైతే అరెస్ట్ చేయకూడదా? మరి ఆయన ఎక్కడ తప్పు చేసినట్టు సీసీటీవీ ఫుటేజ్లో లేదు అంటున్నారు. మరి నిజంగానే ఆయన తప్పు చేయలేదంటారా? అసలు ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వ్యాఖ్యానించిన దాని గురించి మీరు ఏం చెప్తారు? ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత లైట్ తీసుకున్నారన్నది మనం అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. సో ఆయన బయటకు వచ్చారు అంటే కేవలం మీడియా పాయింట్ దగ్గరకు రావడం, లేదంటే అధికార పక్షం మీద దుమ్మెత్తి పోయడానికి తప్పితే ఎక్కడ కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడింది ఎక్కడ కూడా ఒక్క చాట కూడా లేదు. ఈరోజు నేను సూటిగా అడుగుతున్నాను, ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి అడగడం కాదు, దానికి సంబంధించిన ఆ విధంగా హుందాతనాన్ని కూడా మనం ప్రవర్తించాల్సిన అవసరం కూడా మనకి ఖచ్చితంగా ఉంది. ఈ రోజున ఒకసారి ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఎందుకు ఇంత దుశ్చర్యలు చేస్తున్నారు, ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు అన్నది ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇప్పుడు ఈరోజు నందిగం సురేష్ గారు ఇది చేశారంటే ఆయన ఏమో స్వాతంత్ర సమరయోధుడు కాదు, లేదా ప్రజల కోసం కష్టపడి జైలుకి వెళ్ళలేదు. ఆయన ఖచ్చితంగా పార్టీ కార్యాలను కూలగొట్టడానికి ఒక కుతంత్రాన్ని ప్లే చేసిన వ్యక్తి నందిగం సురేష్ కాబట్టి ఆయన్ని తీసుకువెళ్ళి జైల్లో తోసిన పరిస్థితి చూస్తున్నాం. సో ఆయన సమర్థిస్తారంటే అది మీ యొక్క పార్టీ యొక్క పరాకాష్ఠకే అది గురి చేస్తుంది. సో కానీ అంతేకాకుండా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి అడ్మినిస్ట్రేషన్ తెలియదంటే సో ఈ సంవత్సరం కాదు కదా, ఈ 100 సంవత్సరాలు కూడా అతి పెద్ద జోక్ అనేది అదే అనుకోవచ్చు. అంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ఆయన్ని గురి చేద్దాము, లేదంటే ఏ విధంగా తప్పుపడదాం అని చెప్పేసి తెలియక ఈ విధంగా అడ్మినిస్ట్రేషన్ రాదు అని చెప్తున్నాను. సో నీకు అడ్మినిస్ట్రేషన్ వస్తే ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని ఎందుకు 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయావో నువ్వు సూటిగా చెప్పగలగాలి. అంతేకాకుండా రాజధానిని కూడా కట్టలేని అసమర్థ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కూడా ఈ రోజున ప్రపంచం మొత్తం కూడా ఏలెత్తి చూపే పరిస్థితి తీసుకొచ్చిందంటే అది ఎంత దిగజారుతనానికి గురి చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున బోర్డుల్ని అంటే ప్రకాశం బ్యారేజీని ఎలా కూలకూడదు అంటే అతనికి ఏంటంటే ఒకే ఒక్కటి, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు రాకూడదు, తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి గుర్తింపు అనేది రాకూడదు, ఏ విధంగా అయినా సరే నాశనం చేయాలి, ఆ జిల్లాలని అట్టడుగు పరిస్థితికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విధమైన దుశ్చర్యలు చేస్తున్నారు. నేను ఇప్పుడు సూటిగా ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను, ఉద్దండపాలెంలో ఉండాల్సిన బోట్లను తీసుకెళ్లి గొల్లపూడి దగ్గర శ్మశానంలో కట్టాల్సిన అవసరం ఉంది. అంటే శవరాజకీయాలు చేసే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి మనకి ఇక్కడ ఖచ్చితంగా తెలియజేస్తుంది. నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఈ రోజున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ లేదా వైఎస్ఆర్సీపీకి సీనియర్ నాయకులని ముసుగులో బతుకుతున్న వాళ్ళు కానీ మీడియాల ముందుకు వచ్చి కేవలం చంద్రబాబు గారు తప్పు అని అంటమే తప్పితే మీరు ఎందుకు ప్రజలకు ఎందుకు హెల్ప్ చేయట్లేదు? బుడమేరుకు సంబంధించి ఎంతోమంది వరదలు చిక్కున్నప్పుడు మీరు వెళ్ళి పలానా ఏరియాలో ఇలాంటి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు సరిగ్గా రాలేదని చెప్పేసి మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఆ విధంగా చెప్పకుండా ఎంతసేపు కూడా దుమ్మెత్తిపోద్దామంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ రోజున మీరు నాయకుల్లాగా జనాల్లో వ్యవహరిస్తున్న పరిస్థితుల్లో మీరు ఖచ్చితంగా కూడా ఒక హుందాతనాన్ని మెయింటైన్ చేయాలి, దాని పరంగా వెళ్ళాలి. అంతేకాకుండా ప్రతి దానికి కూడా ఒక కులాన్ని అనేది ఒకటి పులుముతున్నారండి. అంటే మనం తప్పు చేస్తే కులం అనేది ఏం చేస్తుంది? ఈ రోజున జోగి రమేష్ వచ్చారు, జోగి రమేష్ 5 సంవత్సరాల కులం గురించి మాట్లాడకుండా ఈ రోజున కబ్జాలు చేసి ల్యాండ్ని సర్వే నెంబర్లు మార్చి దొంగతనంగా అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని నువ్వు చేసిన తప్పు అని చెప్పేసి గవర్నమెంటే చెప్తుంటే దానికి కులం రంగు పులుముతున్నారు.
ఈ రోజున పార్టీ ఆఫీస్ని పోల్చడం కోసం ప్రయత్నించిన వ్యక్తి నందిగం సురేష్. ఆయనకి మళ్ళీ కులం పేరు పడుతున్నారు. అంటే ప్రాంతీయతత్వాలను రెచ్చగొట్టడంలోనూ, కులాలను రెచ్చగొట్టడంలోనూ, మతాలను రెచ్చగొట్టడంలోనూ జగన్మోహన్ రెడ్డి గారిది వైఖరి మనకి ఖచ్చితంగా మనకి కనిపిస్తుంది. సో ఇది ఎప్పుడు కూడా తప్పుదారి చేస్తుంది. ఆఖరికి ఇప్పటికే 11 సీట్లకి పరిమితమైన వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది రానున్న రోజుల్లో కేవలం 4 సీట్లు కూడా వస్తుందా అన్న డౌట్ అనేది మీరు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది కరెక్ట్ పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారు 24 గంటల్లో 20 గంటల సేపు కూడా ప్రజల కోసం కష్టపడుతున్నారు. 75 సంవత్సరాల వయసులో ఆయన అర్ధరాత్రి లేదు, వర్షం లేదు, ఎండ లేదు, ప్రతి ఒక్క నిమిషం కూడా ప్రజలకి తోడ్పడుతూ, అంతేకాకుండా ప్రతి గంటకు కూడా కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ని పంపిస్తూ వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం జాతీయ విపత్తుల కింద ఏ విధంగా ఫండ్స్ తీసుకొద్దాం, ఏ విధంగా వీళ్ళకి ఇచ్చేస్తామని చెప్పి చేస్తున్నారండి. అంతేకాకుండా 97 లక్షల ఆహార పొట్లాలు ఇచ్చి, 94 లక్షల లీటర్ల వాటర్ బాటిల్స్ ఇచ్చి, 41 లక్షల బిస్కెట్ బ్యాగులు ఇచ్చి, అంతేకాకుండా 2090 వాటర్ ట్యాంకర్లు పెట్టి, ఈ 28 లక్షల లీటర్ల పాలను ఇచ్చి, ఇంత ఇదిగా కష్టపడుతుంటే ఇంకా మీరు అడ్మినిస్ట్రేషన్ తెలియదంట. పోనీ అడ్మినిస్ట్రేషన్ తెలియదంటావా? నువ్వు రా, మరి నువ్వు వచ్చి నువ్వు చెప్పు, ఇదిగో ఈ విధంగా ఇక్కడ చేస్తే బాగుంటుంది, ఫలానా అయోధ్య నగర్లో ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఇక్కడ లోతట్టు ప్రాంతంలో నువ్వు ఇక్కడ గట్టు కడితే బాగుంటుంది, లేదా ఇక్కడ గేట్లు ఎత్తు, లేదా ఇక్కడ గేట్లు నువ్వు చెప్పు. అది చెప్పకుండా దుమ్మెత్తి పోస్తుంటే ఇది నిజంగా జనాలు హాస్యాస్పదంగా ఉంది. దయచేసి వైఎస్ఆర్సీపీ నాయకులు జనాల్లోకి వెళ్ళొద్దు. జనాలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని తిప్పికొడతారు. రైట్. అలాగే దీనిపై చంద్రబాబు గారు కూడా స్పందించారు. నిజంగానే ఆయన చెప్పినట్టు 46 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి నేరస్తుడితో అంటే ఆయన కూడా దిగజార్చే విధంగా ఇతను మాట్లాడటం అయితే జరుగుతుంది. అండ్ టీడీపీ కూటమి గవర్నెన్స్ కూడా బాగాలేదు అని చెప్తూ ఉన్నారు. అంటే ఒక చావుకి వెళ్ళినా, ఒక పరామర్శకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ సంక్షేమ పథకాలను అయితే తీసుకురావడం జరుగుతుంది. ఈ విద్యా దీవెన అనేది 3 నెలలకు ఒకసారి మా ప్రభుత్వం ఉన్నప్పుడు డైరెక్ట్గా ఖాతాల్లోకి పడిపోయేవి. ఎంతవరకు విద్యా దీవెన లేదు, కూటమి గవర్నమెంట్లో గవర్నెన్స్ సరిగ్గా లేదు, అమ్మ ఒడి లేదు, సో రైతులకు డబ్బులు అందట్లేదు, 60 మందిని పొట్టన పెట్టుకున్నారు, వరదల వల్ల ఐరన్ లెగ్ అని మాట్లాడుతున్నారు. దీనికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి అర్హత ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ఏలెత్తి చూపుతున్నారు. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మనం అర్హతల గురించి మాట్లాడకూడదు, మనం ఐరన్ లెగ్లు వాటి గురించి మాట్లాడకూడదు. ఇంతకుముందు ఈ విధంగానే రోజా గారు మాట్లాడారు. మరి రోజా గారు ఎప్పుడైతే టీడీ పార్టీ రాగానే అలిపిరి ఘటన జరిగింది, అలాగే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళగానే అక్కడేమో వైఎస్ఆర్ గారు చనిపోయిన పరిస్థితి చూస్తుంది. ఇలాంటి రకరకాలుగా ఎవరికి వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడలు వారు చేస్తారు. ఈ రోజున విపత్తులు వస్తున్నాయంటే సర్వసాధారణంగా మనకు నాయకులు ఎందుకు అవసరం? ప్రజల యొక్క సంక్షేమం కోరుకోవడానికి నాయకులు అవసరం. అంతేకాకుండా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు దాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి నాయకులు అవసరం. అంతేకాకుండా అభివృద్ధి కోసం నాయకులు అవసరం. ఇలాంటి ప్రతి దానికి కూడా నాయకుడు అనేవాడు అవసరం. ఇవన్నీ లేవనుకోండి, మనం ఆఖరికి దేవుడిని మర్చిపోతాము, యంత్రాంగాన్ని మర్చిపోతాం. సో ఖచ్చితంగా ఇలాంటివి ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ దేశంలో అయినా సరే, ఏ గ్రామంలో అయినా సరే, ఏ పట్టణంలో సరే ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి, సహజం. వాటన్నిటిని కూడా ధైర్యంగా ఎవరు ఎదుర్కొన్నారన్నదే అది అక్కడ మనకు ఆధారపడి ఉంది. ఈ రోజున మరి ఐరన్ లెగ్ గురించి మాట్లాడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కేవలం రాష్ట్రం కాదు, ప్రపంచం మొత్తాన్ని కూడా కరోనా వచ్చింది కదా. అంటే అంతకు మించి ఐరన్ లెగ్ ఏముంటుంది? అదంతా కూడా మనం గమనించాలి. మనం మాట్లాడే ముందు మనమే ఇప్పుడు ఒక ఏళ్ళు మీరు చూపిస్తున్నారంటే 4 ఏళ్ళు మీకు ముందు చూపిస్తారు. ప్రత్యేక హోదా తీసుకురాలేని చేతకాని ప్రభుత్వం అని చెప్పేసి ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చారు కదా. మరి ఈ రోజున మీరు ఎందుకు రాజధాని కంప్లీట్ చేయలేని అసమర్థత ప్రభుత్వాన్ని మేము అనొచ్చా? అంతేకాకుండా నీకు ఒక రాజధానికే నీకు గతి లేదు, మరి 3 రాజధాని అని చెప్పేసి వెళ్ళి జనాలను మోసం చేసి పోనీ 3 రాజధానులు కూడా ఏమైనా చేసావంటే వెళ్ళి బంగ్లా 500 కోట్లు పెట్టి బంగ్లా కట్టేసి ఇలాంటివి వస్తే ఖచ్చితంగా మనం ముందు కూడా అందరూ మాట్లాడతారు. మొట్టమొదటి మనం ఏం చేయాలి? ముందు ప్రజలకి ఏది అవసరం? ఈ రోజున ప్రపంచం మొత్తం కూడా ఎక్కడ చూసినా సరే ఎన్నో టొరాండోలు వస్తున్నాయి, ఎక్కడ కూడా విపత్తులు వస్తున్నాయి. ఆఖరికి వాయునాడు చూసాం, గుజరాత్ చూసాం, రకరకాలు చూసాం. ఈ రోజున చంద్రబాబు నాయుడు ఏలెత్తి మీరు ఎలా మాట్లాడుతున్నా నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. ఇంతకుముందు కడపలో మనకి 2021లో అనుకుంటా కడపలో అత్యధిక వరదలు వచ్చినాయి. ఆ వరదలు వచ్చినప్పుడు 8 మంది చనిపోయారు, 28 మంది గల్లంతయ్యారు. మరి వాటికి ఇప్పటివరకు కూడా రిపోర్ట్ ఇవ్వలేదు. మాట్లాడితే ఏంటంటే 5 లక్షలు ఇచ్చేస్తాను, 10 లక్షలు ఇచ్చేస్తాను అని చెప్పి నీ అంతటి నువ్వు చెప్తున్నావే. మరి ఈ రోజున ఎంతమందికి నువ్వు ఆ రోజున అమౌంట్లు ఇచ్చావు? మరి ఆ రోజు నువ్వు కడపలో మరి కరెక్ట్గా మీరు సహాయ చర్యలు మీరు ఏ విధంగా తీసుకున్నారో మనం అందరం చూడగలుగుతున్నాం. మరి ఈ రోజున కరోనా టైంలో మీరు సహాయ చర్యలు కరెక్ట్గా ఇస్తే ఒరిస్సాకి ఎందుకు వెళ్ళిపోతారు, మహారాష్ట్రకి ఎందుకు వెళ్తారు, లేదంటే చెన్నై ఎందుకు వెళ్ళారు, తెలంగాణ ఎందుకు వెళ్ళారు? మరి మీకు చేతగాని ప్రభుత్వం కాబట్టి వేరే దానికి వెళ్ళారు. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా జనాలు చూస్తున్నారండి. ఇప్పటికీ కూడా మీరు ఆ విధంగా మాట్లాడడం మానేసి ప్రజలకు ఏం కావాలి, ప్రజానాడి ఏంటి అన్నది మనం తెలుసుకోగలిగితే రేపొద్దున ప్రతిపక్ష నాయకుడి కింద అయినా సరే జనాలు గుర్తుపెట్టుకునే పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా ఎల్జీ పాలిమర్స్లో జరిగిన ఘటనలో కూడా ఈ రోజున వాళ్ళకి ₹1,00,00,000 ఇస్తాను, లేదా ప్రతి ఒక్కరికి 25,000 ఇస్తానని చెప్పేసి ప్రగల్భాలకు పోయారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజు కూడా కోర్టులో కేసులు నడుస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఎల్జీ పాలిమర్స్ అధికార యంత్రాంగం కూడా అక్కడ ఏదైతే కొరియాలో ఉందో
అక్కడ కూడా పేపర్లు కూడా వేశారు, మనం అందరం కూడా గమనించవచ్చు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మేమందరం కూడా 1 కోటి కాదు 15 కోట్ల రూపాయల వరకు కూడా ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చి అమౌంట్ని డొనేట్ చేసిన పరిస్థితి చూస్తున్నాం. మనందరం గమనించాలి ఎవరి క్యాలిబర్ ఏంటనేది కూడా మనం చూడాలి. మీరు 13 లక్షల కోట్ల రూపాయలు తీసుకొస్తారని చెప్పేసి ఏదో పెద్ద మీటింగ్ పెట్టేసాం వైజాగ్ నగరం అని చెప్పి హడావుడి చేశారు. మరి 13 లక్షల కోట్ల రూపాయలు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి కూడా మీరు ముఖ్యంగా చెప్పగలగాలి. సో అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి పాలన తెలియదు, ఆయనకి అడ్మినిస్ట్రేషన్ తెలియదు అంటే జనాలు నమ్మే పరిస్థితులు లేరు. రాష్ట్రాలే కాదు దేశాలు సైతం కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ ఇమేజ్ని చోటు చేసుకున్నారు. ఖచ్చితంగా ప్రజల యొక్క గుండె చప్పుడు చంద్రబాబు నాయుడు గారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.